ఏంటి 24 గంటలు రఫ్ ఆడియడమే. అంటే ఏంటమ్మా ఏంటి? కొత్త పదం? ఇంకా ఓపెన్ గా నేను ఎలా చెప్పగలను మేడం? ఓకే ఓకే. ఓ దట్ట ఐ థింక్ వాట్ ఆయన కాస్ట్ చేసి ఎరా నీది అంత ఉందా అన్నట్టు పెట్టాడు చేసి. సార్ అన్నం లేకపోయినా ఉండగలను కానీ అది లేకపోతే ఉండలేదు. చూస్తే తీరా ఇంటికి గేట్ దగ్గరికి వెళ్ళి సైలెంట్ గా కిటికీ దగ్గర నుంచి చూసాను మేడం. అడు కిటికీ నుంచి చూడగానే మన్నగా క్లాప్స్ ఎందుకు, మామూలుగా నార్మల్ గా ఫైటర్స్ తెచ్చాను. ఆ సీన్ రిపీట్ అయ్యి ఉంటుందిరా. చూస్తే ఇద్దరు నగ్నంగా కనిపించారు. వీడియోలో ఏముందయ్యా? వీడియో ప్రూఫ్. అలా అడగగానే ఆడు మనసులో డైలాగ్ చూడాలన్నా. అవును చూడాలనుంది. బాబు రెడీ బాబు, యాక్షన్. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. దినేష్ గారు మరి భయంకరంగా ఉన్నాడు దగ్గరలో. కొంచెం దూరం వెళ్ళరా. రాజాలా కూర్చుంటాను అయితే. వద్దులే ఇందాలే బెటర్. మరి అదే విధంగా నీ బతుకులో నా జట్కా బండి అనే ఒక ప్రోగ్రామ్ ని రఫ్ ఆడిస్తే చూసేద్దామని చెప్పి మన శ్రోతలు కోరుకుంటున్నారు. చూసి రియాక్ట్ అయ్యి నవ్వేసుకుందాం. ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, ఎవరిని తప్పుపడడానికి కాదు, జస్ట్ ఫర్ ఫన్ గైస్. వీడియో ముందుకెళ్లే కొద్దీ మీరు ఇంకా గట్టిగా నవ్వుకుంటారు. సో ఎవరైనా కొత్తగా వచ్చుంటే కనుక ఛానల్ కి ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, ఒక కామెంట్ వేసుకోండి, మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కబెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టించుకోండి. మా వీడియో పెట్టగానే మీ వరకు వచ్చేస్తుంది. అది చెప్పినట్టు రఫ్ ఆడించండి. సరే మరి ఇంక మొదలు పెట్టేద్దాం. ఏమిటది? సుమన్ టీవీ ప్రెజెంట్స్ గుడి వెనక రాసాను. అందులో సడేమియా. నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. నమస్కారం. ఇంకోటి పెట్టరా. నమస్కారానికి నమస్కారం, సంస్కారం రా సంస్కారం హీనులు వంతులారా. నమస్కారం తీసి ఎక్కువ పెట్టుకుని ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. రవి మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఆంధ్ర అండి. ఓకే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. సమాజం ఎటు వెళ్తుందో చెప్పడం కోసం వచ్చారా? తెలీదా? తెలీదు. అంటే మేడం పంచులు బయట నుంచి ఎవరో అసలు వేయవసరం లేదు, వీళ్ళకి వీళ్ళే వేసేస్తారు పంచులు. సాధారణంగా పరమైన భాగం ఏదైనా ఉందంటే అది వివాహం. మీ వయసు మీరన్నీ చూసే ఉంటారు. ఇప్పుడు షో ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఈడికి చెప్పడం కాదు, ఈడే వీళ్ళ ముగ్గురు చెప్తుంటాడా నీతులు. కాన్సెప్ట్ అంతా ఈడు చెప్పేస్తాడు, ఇది మ్యాటర్ అని. తర్వాత కంటెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇచ్చి పడేస్తారు, రఫ్ ఆడిస్తారు. అమ్మాయి ప్రేమించడం అవన్నీ నాకు తెలియదు, కాకపోతే అమ్మాయిని చూసాను, నచ్చింది, వెనకాల సాంగ్ గంటలు ఇవన్నీ మోగుంటాయి. చేసుకుంటే ఈడు సీన్ చెప్తుంటే వాళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారు. అమ్మాయిని చూసిన తర్వాత గంటలు వెనకాతలు మోగాయో ముందు మోగిందో అదేరా చెప్తాడు. Oh my God. అయితే బాగా ప్రేమించుకున్నాము, వాళ్ళ ఇంట్లో ఒప్పిందాము, మా ఇంట్లో ఒప్పిందాము, పెళ్లి చేసుకుందాము. డిగ్రీ అయిన తర్వాత అంకుల్ అబ్జర్వేషన్ చేసావా? నువ్వు ఏదో త్వర చెప్తావు, నేనే డైలాగ్ చెప్పాను అన్నట్టు వెయిట్ చేస్తుంటాడు ఎప్పటికప్పుడు. చాలా లేట్ లాగ్ చేస్తున్నాడు కదా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఒప్పుకున్నారు. వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకుని సీక్రెట్ గా మీరు వరకు పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్. పేరెంట్స్ కి తెలియదు, మీ పేరెంట్స్ కి తెలియదు. దినేష్ గారి స్టోరీ లాగా ఉంది. ఎగస్టాల్ చేయకు, ఇదంతా నా స్టోరీ కాదు. అరుకు ఎవడెళ్తున్నాడు? ఎప్పుడు వెళ్తున్నావురా? ఆ రోజు మనందరం వెళ్ళాం కదరా నా బర్త్డేకి. అది మంచి చెల్లిదే నువ్వు కవర్ చేయకరా గోసి. ఇదంతా కట్ చేసి మందు పెట్టిరా. మధ్యతరగతి కుటుంబం కదా. అదే ఏం ఇప్పటి నుంచి అదే చెప్తున్నారు, లోపమా ఏంగా చెప్పండి. చక్కగా చదువుకొని జాబ్ చేస్తున్నారుగా, ఇంకోసారి ఆ మాట అనుకుని చెప్పండి. పదే రిపీట్ చేస్తావేంటి? స్క్రిప్ట్ లో ఎన్నిసార్లు రాసామా? రాయలేదు కదా. ఎదవ లాగ్. ఎంత ఇస్తే అంత చేయమంటున్నారు రా. నన్ను చంపిందాము, అదే ఆ ట్రయల్స్ చేస్తారు కదా, పోలీస్ కంప్లైంట్లు ఇవి. మా ఇద్దరిని విడదీద్దాము అని చెప్పేసి చాలా ట్రై చేశారు మేడం. ఓకే. ఎవరు వాళ్ళ అమ్మాయి తాలూకోలా? అమ్మాయి తాలూకాలు. ఎందుకంటే మధ్య తరగతి కుటుంబం కదరా. అవునులే, ఇప్పటికి చాలా సార్లు పాయింట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. మా ఆవిడ చేసుకున్న అమ్మాయి నాతోనే ఉందండి. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? ఈవిడ ఎక్స్ప్రెషన్ లోపడే పెద్ద వస్తుంది. పాయింట్కి రా. దాకా నుంచి అక్కడే తిప్పిందే తిప్పుతున్నాడు.
నాకు సడన్ గా అవునా? ఒక రోజు అనుమానం వచ్చిందండి మా ఆవిడ మీద. అదే బానే చూసుకున్నాడు, అనుమానం ఎందుకు వచ్చింది? అదే కదా. సడన్ గా ఉప్పు పప్పు అయిపోయింది అన్నట్టు చెప్తే నాకు సడన్ గా అనుమానం వచ్చింది. అది అప్పుడు దాకా ఆ. నాతో ప్రేమగా ఉండి నన్ను చాలా ఇష్టంగా చూసుకున్న అమ్మాయి మా ఇద్దరి మధ్యన రిలేషన్ లో క్లమ్జీ స్టార్ట్ అయ్యింది. క్లమ్జీ ఓహో. అంటే క్లమ్జీగా రిలేషన్ ఉండడం స్టార్ట్ అయ్యింది. ఇబ్బందులు మొదలైనాయి. వాడు క్లమ్జీ అంటే అతనికి ఆవిడ తిడుతున్నాడేమో లంబడి అని అనుకుని అలాగా అలా అనుకున్నాడు రా. అందుకనే రిపీట్ చేసి మళ్ళీ అడిగాడు, క్లారిఫై చేస్తున్నాడు అది Nice రా. ఏంటి అని. ఎక్కేహారా. ఎందుకు సడన్ గా ఫోన్ వాడద్దు అనడానికి రీజన్ ఏంటి? మా ఇంటికి వచ్చిన మధ్య తరగతి కుటుంబం. తర్వాత అంటే ఫోన్ నాకు కొంచెం బాధాకరంగా గేమ్స్ వీడియోలు అవి చూసుకుంటారే టైం పాస్ చేసుకోవడం. అది లీడ్ ఇస్తున్నారు వీళ్ళు. ఏం రీల్స్ అయి చూసుకుంటారా ఎవరితోనైనా మాట్లాడిద్దా. సరే ఏదైనా సరే ఫస్ట్ ఆడు మధ్య తరగతి యజమాని రా. రీఛార్జ్ కోసం డబ్బుల కోసం ఆలోచించి ఫోన్ ఎక్కువ వాడద్దు అన్నాడు మధ్య తరగతి కుటుంబం వల్ల. ఈ కథను ఎక్కడి వరకు తీసుకెళ్తారు చూడు. ఇప్పుడు ఈడు చెప్పే దుర్మార్గం చూడు, ఈడు చేసేది. అమ్మ బాబాయ్. కొంతకాలం తర్వాత ఒక అబ్బాయిని మా ఇంటికి తీసుకురావడం మొదలెట్టి. ఏమన్నా బీజం పడిందిరా ఒక్కసారి. మంగళవారం మ్యూజిక్ వేశారు, వీడు మింగలేక మంగళవారం అంటున్నాడు ప్రతిసారి. పక్కన తీసుకొచ్చారని మరి ఇద్దరు మంగళవారం పిల్లలు ఉన్నారు కదరా. ఇష్టంగా బతుకుతున్న మా జీవితంలోకి ఇప్పుడు మూడోవాడు వస్తే జీవితం ఎలా ఉంటుందో మీకు అది తెలుసు. అబ్బాయి ఎవరు ఎందుకు ఎవడో తెలియదు మేడం. ఎవడైతే ఏం చేస్తాడు. ఎవడాడే? ఏంటి మ్యాటర్ ఏంటి? ఎందుకు తీసుకొచ్చావు ఇంటికి, ఎందుకు వస్తానంటే నాకు ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు. నువ్వే చిన్ననాటి ఫ్రెండ్, ఇంకా చిన్న వాళ్ళు ఎవరున్నారు? అదే నేను ఇంకా చిన్నళ్ళు ఎవరు ఉన్నారు? అంటే ఇది ఎంటర్ కదా Crazy. school అయ్యి ఉంటాడు. ఎందుకు తీసుకొచ్చింది వంట పనికా? క్యాజువల్ వంట పనికా? ఎలా అడుగుతున్నాడు చూసావా? ఎన్ని చూసుంటాడు ఇలాంటి అక్రమ సంబంధాల వీడియోలు, అది ఎన్ని చేసుంటాడు. కానీ అలాగే థర్డ్ టైం నాకు నెక్స్ట్ ఫుల్ గా డౌట్ వచ్చింది మేడం. ఎందుకు పక్కన ఎందుకు? చెప్పారా? లేదు అబ్బా. అది ఎందుకు అక్కడ కిల్లి కొట్టాడు ఏమైనా చెప్పాడా? ఓయో రూమ్ ఏమైనా కాల్ చేసి చెప్పాడా? పొరపాటు నీ ఆధార్ కార్డు ఇచ్చారా? ఆ, ఆధార్ కార్డు ఎక్కడ వదిలించారని ఫోన్ చేసి ఉంటుంటారా? తర్వాత నెక్స్ట్ బయటికి వెళ్ళడం మొదలెట్టింది. ఒక Full రోజు time ఎక్కడికో duty. వెళ్తుందని చెప్పి నేను ఫాలో అవుతూ వెళ్తే తిన్నంగా అబ్బాయి ఉన్న ఇంటికి వెళ్ళింది. వావ్. నైస్. వావ్. ఇందులో కొత్త ఏముంది? వావ్. ఇలాంటి చాలా వీడియోలు చేస్తారు కదా వీళ్ళు. అది ఎటు అంటే అంకుల్ వెళ్ళిపోతుందో ఎక్స్ప్లెయిన్ నేను- చేసావా? ఇది కాదు ఇంకా చెప్పు. అవన్నీ వద్దు, బయటికి రా. నా- అబ్బాయి ఇంటికి నాలాంటి వెళ్తుంది. సామాన్య వ్యక్తి ఆ. చాలా కష్టం వాడు. ఆంటీ వీళ్ళకి ఎన్నో చూసాం ఇలాంటివి. చెప్పు. అసాధారణమైన విషయాలు చేస్తుంటారు వీళ్ళు కార్యాలన్నీ. ఇంట్లోకి వెళ్ళడం చూసాను మేడం. ఆ. ఇంటికి వెళ్తుందా అని చూస్తే తీరా ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళి సైలెంట్ గా కిటికీ దగ్గర నుంచి చూసాను మేడం. తను లోపలికి వెళ్ళిన పావు గంట తర్వాత లోపలికి వెళ్ళిన నేను అడు కిటికీ నుంచి చూడగానే మన్నోదా ఆ సీన్ రిపీట్ అయ్యి ఉంటుందిరా. క్లాప్స్ ఎందుకు? మామూలుగా నార్మల్ గా ఫైటర్స్ తెచ్చాను. కంబైన్ స్టడీసా? అతను నేను కలిసి చదువుకుంటున్నాం. జస్ట్ కంబైన్ స్టడీస్, అర్థమైందా? చూస్తే ఇద్దరు నగ్నంగా కనిపించారు. బా, మన్మదా అని బాగా సమయా. ఫోన్ లో కిటికీలో 1 minute వీడియో తీసాను అంతే. తీయలేకపోయాక రికార్డెడ్ సెషన్స్ కూడా అయినాయి అనమాట. అయితే సెషన్ కూడా కంప్లీట్ కాదు చేయాలి. మాయా, 1 minute వీడియో తీసాడు, అంతమించి తీలేపోయాడట. 1 minute. పాపం. ఆ ఎండింగ్ లో ఉన్నారు, అయిపోయింది వీడియో. ఏడ్ చేయాలి 1 minute వచ్చింది. ఇంకెందుకు అవ్వలేదు, తీయలేకపోయాడు ఇంకా. సరే లేకపోతే జగన్ చెప్పినట్టు ఒకవేళ అది ముందే వెళ్ళుంటే 16 నిమిషాలు వీడియో వద్దు అడిగి. పాపం మిస్ అయ్యారు కదా 15 నిమిషాలు. తిన్నంగా ఇంటికి వచ్చింది నా ప్రమేయం లేకుండా బట్టలు సర్దుకుని తిన్నంగా బట్టలు తీసుకోవడానికి వచ్చింది. ఫోన్ చేసిన బట్టలు సర్దు భయపడి రాలేదు, బట్టల కోసం వచ్చింది. పెళ్లి చేసుకుందండి. సడన్ గా నాకు డివోర్స్ ఇంకా రాలేదు. రాకంటేనే ఆ అబ్బాయిని పెళ్లి 1 month చేసుకోవడం. లో డైవర్స్ ఎక్కడ వస్తాయి? మీ ఆ అబ్బాయితో- పంచాయతీ అయింది 10 రోజులు అయింది డైవర్స్ వేసి. మీకు ఆర్డర్ కాపీ రావడానికి అడ్వాన్స్మెంట్ చేసినా 2-3 months పడుతుంది. ఊరి అవ్వ. అది ఆంటీ బుద్ధి చూపించుకుంది, లాయర్ బుద్ధి. ఒరే వీడు నిజంగానే లాయరా? లాయర్. ఈవిడే లాయర్, ఆయన ఏంటి సైకియాట్రిస్ట్. సో మంచి ప్రొఫెషన్సే కదరా.
ఎందుకు ఈ వీడియోలు చేస్తున్నారు వీళ్ళు? లాయర్ కి ఫుల్ టెన్షన్స్, సైకరాలజీ ఫుల్ టెన్షన్. వాళ్ళు రిలీఫ్ ఎలాగా అవ్వాలి, ఎలాంటి వచ్చి రిలీఫ్ అవుతారు స్టోరీలు విని ఎంటర్టైన్మెంట్. బానే కావాలని వచ్చావు ఇక్కడికి. నువ్వేదో జెంట్స్ కోసం పోరాడతావేమో, ఒక యోధుడు వచ్చాడు రా బాబు అనుకున్నాను నేను. మళ్ళీ డిప్రెషన్ మాట్లాడితే అట్లా. సింపుల్ గా చెప్తాను చూడు, ఆడేమంటున్నాడు, నేను కలిసి ఉందాంరా ప్రేమించుకుందాంరా అని అంటున్నాడు ఆడు. మేడం ఏమంటుంది, నువ్వు యుగానికి ఒక్కడురా యుగానికే పురుషుడురా అని అంటుంది మేడం. అలాగుందిరా బాబు అని అంటుంది. తను తప్పు చేసింది, నేను కూడా తప్పు చేస్తే ఇద్దరికి తేడా ఉండదు. నువ్వు ఎప్పుడైతే వెళ్ళి అక్కడ చూసావో అదే తప్పు. అంటే అర్థమైతే దొంగోడు దొంగతనం చేయడం తప్పు కాదు, నువ్వు పట్టుకోవడం తప్పు అన్నట్టు ఉంది. కాకపోతే ఒక మగజాతి అదే ఒక మగజాతి పక్కన పెట్టి నువ్వేదో ఉద్యమం చేసినా బాగుండేది. మగజాతి సాంతకాలు పర్సనల్ ఏవో 2-3 బాగా కంటస్త పెట్టుకుని వచ్చారు. ఒకటి మధ్య తరగతి అంటున్నాడు, ఒకటి సామాన్యుడు అంటున్నాడు, ఒకటేమో ఇలాగా మగజాత అంటున్నాడు. బాగుంది. ఒకటి ఒక్క మాట, నీ మాట నువ్వు నీ దగ్గర పెట్టుకోతారా చెప్పి ఒక్క మాట మడిచి పెట్టేసుకో. ఎలా అంటారా క్లయింట్ దగ్గరికి నేను ఆ మాట చెప్తాను సార్ అంటే, నీ మాట నీ దగ్గర పెట్టుకో, మాట నేను చెప్తాను నేను అంటాడండి. నా ఇది వదిలేస్తే నేను అంత ఇష్టపడి వాళ్ళ పేరెంట్స్ ని కూడా కాదనుకో నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంత షార్ట్ పీరియడ్ లో వేరే అబ్బాయితో ఎంత కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది? నిజం చెప్తున్నారు, చాలా కాలం నుంచి పరిచయం. అది తిప్పి తిప్పి గుణము వీడికి ఎడతారు చూడు. ఇప్పుడు హీరోయిన్ ఎంట్రన్స్ రా, దానికోసం ఈ లీడ్ పాయింట్ కదా అనేది. మీ పేరు? శిరీష. శిరీష గారు. ఎదురుకున్న వాళ్ళు ఎవరండి? వీడెవడో తెలుసా మేడం? మొగ్గుని పట్టుకుని ఎవడో తెలుసా, వాళ్ళని అడుగుతుంది ఏంటి? షో తాలూకా ఫార్మాటే మారిపోయింది. వచ్చిన వాళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు క్వశ్చన్ చేయడం కాదు. అవును, ఇది నిజంగా అసలు వచ్చేటోళ్ళు కూడా కుక్కుని పేనుగుల్లో ఉండేవారు. వీళ్ళేమో విరుసుకు పడుతున్నది, ఈడెవడ తెలుసా ఆడవడ తెలుసా, అరే నువ్వెవడవరా. మాకు తెలుసు, మీకే తెలుసు కూడా తెలుసా సార్ మీకు? అట్టప్ప బాహుబలిని చంపినవాడు కూడా సస్పెన్స్ ఫీల్ అయ్యి ఉన్నాడు అందులో. యాక్చువల్ గా ఆవిడ ఈడు ఎలాంటి తెలుసా అడగపోయి ఈడెవడండి ఎవడలా చెప్పడానికి కూడా నా మాటలు రావట్లేదు. అయ్యో బాబోయ్, ఆయన నేను ఆకనండి మీరు ముళ్ళండి అంటున్నాడు. అదే రివర్సల్ చెప్పింది ఆవిడ. కాబట్టి వెళ్ళిపోయింది. ఏం పని చేస్తాడు? రఫాడిస్తుంటాడు. అతనే పని గురించి అడిగాడు. ఈవిడ మాత్రం ఆ పని గురించే చెప్పింది, రఫాడిస్తాడని. అదే కదా, ఇదే కదా మ్యాటర్. 24 గంటలు రఫాడియడమే అంటే ఏంటమ్మా కొత్త పదం? ఇంకా ఓపెన్ గా నేను ఎలా చెప్పగలను? ఓకే ఓకే. ఓ దట్ ఐ థింక్ వాట్ అంత ఎక్స్ప్రెషన్ చూడు. ఆయన కాస్ట్ చూసి ఎరా నీలా అంత ఉందా అన్నట్టు పెట్టాడు. ఆడప్పుడు సార్ చూసి అంటాడు, సార్ అన్నం లేకపోయినా ఉండగలరు కానీ అది లేకపోతే ఉండలేదు. పోనీ ఏదో లవర్స్ అంటే ఎవరికైనా ఆ మోజు ఉంటది. వీడికి పిల్ల పుట్టిన తర్వాత కూడా రఫ్ ఆడించడం ఎక్కువైపోయింది. ఫిజికల్ నీడ్స్ రెగ్యులర్. ఆవిడేం చెప్పినప్పుడు కూడా రఫ్ ఆడించడం పదాన్ని బాగా చెప్తుంది. అసలు 24 hours అదే. 9 నెలల కడుపుతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతుంది 9 నెలలు అని అడగడం వీడు. అంత కామ పిశాసు. నాకు చిన్న డౌట్ ఉంది, ఈయన ఎందుకు అసహించుకుంటుంది? రఫ్ ఆడిస్తున్నాడు అనే కదా, మళ్ళీ రఫ్ ఆడించుకోవడానికే కదా వెళ్ళింది. బాబాయ్ ఇప్పుడు నువ్వు ఒకవైపు స్టోరీ విన్నావు, ఇప్పుడు రెండో వైపు స్టోరీ వింటున్నావు. అసలు చూడు విను, ఈడు ఎందుకు రఫ్ ఆడిస్తున్నాడు, ఆవిడ ఎందుకు వేరే దగ్గర రఫ్ ఆడించడానికి వెళ్ళింది. వస్తుంది, కంగారు వద్దు. మామూలుగా టెస్ట్ మ్యాచ్ అంటే 5 days అనుకుంది. రోజంతా టెస్ట్ మ్యాచ్ ఆడుతూనే ఉన్నాడా? బ్రేక్ 24 hours ఆడుతూనే ఉన్నాడని రఫ్ ఆడేస్తున్నాడని భయపడుతుంది. బ్రేక్ లేదా? డ్రింక్స్ బ్రేక్ కూడా లేవు.
మేడం దేనికోసం అది చేశానో తనకు కూడా ఒకసారి చెప్పండి నీ వర్జన్ చెప్పు, నీ అసలు వర్షన్ ఓపెన్ చేయలేదమ్మా నువ్వు. చెప్పమ్మా. ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ఆ. మరి మీ ఆయనకి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆటో చుట్టమని చెప్పావట. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ఆటో ఎంత చెప్పావు. బయట పడిన తర్వాత ఏదో ఒకటి చెప్పాలి మాట్లాడాలి కాబట్టి కదా అనేసి ఇక అదే చెప్పేశాను నేను. నిజాయితీగా ఉందిరా ఏదైనా అదిలే. ఆవిడ. ఫస్ట్ అయితే నేను ఫ్రెండ్లీగా చూసా. ఫ్రెండ్లీగా చూసిన తర్వాత వీడు 24 గంటలు రఫ్ ఆడించడం వీడి మీద విసుకొచ్చేసి పోన్లే, Last- మాది అన్నిసార్లు నేను చెప్పిన తర్వాత ఏం మాట్లాడదాం. చేశానంటే అదిసారి చెప్పకమ్మా అంతే కదా. ఏదలా ఉంది. ఇంకోటి వచ్చింది కానీ ఇంకా అది వదిలేను అనుకో. ఇంకోటి నాకు వచ్చిందిరా, ఇంక నాకు వచ్చింది. నాకు వచ్చింది. నా తల్లిదండ్రులు నా దగ్గర లేరు. భర్తకి చెప్పుకుందామని తల్లిదండ్రులు లేరు, ఈడేమో డైలీ రఫ్ ఆడిచ్చేస్తున్నాడు. ఎవరు చెప్పుకోవాలో అర్థం కాలేదు. అది 15 minutes రఫ్ ఆడించి మిగతా ఓదారుస్తుంది అనమాట. అందుకని గోదావరి వస్తున్నాడు అందుకు. అది సీన్. అంటే ఇక్కడ ఏంటి ఓదార్పు కోరుకుంది. ఎస్. యూనిటీ మళ్ళీ ఇద్దరులో. సరే ఇవి నేను అనొచ్చలేదు. మీ ఆయన అంత రఫ్ ఆడిస్తున్నప్పుడు నువ్వే విసిగెత్తిపోతే ఇంకొకరితో ఎలా కరెక్ట్ అవుతావమ్మా నువ్వు? అదే మా డౌట్. ఫస్ట్ నుంచి డౌట్ అది. యాక్చువల్లీ ఆడి కాదు రఫ్ ఆడిస్తుంది, ఈవిడే రఫ్ ఆడిస్తుంది. పోనీ మాట్లాడడంలో సరే మీ ఆయన అంటే మాట్లాడు, ఏదో మాట్లాడో ఏదో షేర్ చేసుకున్నా మాటల వరకు ఉంటే ఓకే, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సినంత అవసరమే వచ్చింది. ఆయనలో చెప్తున్నాను కదా మేడం, ఇతనిలో కనిపించింది అతనిలో కనిపించింది నాకు. అవునమ్మా ఇప్పుడు ప్రేమిస్తుంది. ఏది ఆ పరమజ్యోతి చక్రాలు, ఆ 2 కళ్ళల్లో చక్రాలు కనబడ్డాయా? ఆ కళలో చక్రాలను చూసి ప్రేమలో పడిపోయి చక్రాలు తిరిగే వెనకాల వెలుగు కూడా వచ్చిందిరా, వెనకాల వెలుగు కూడా వచ్చింది అలాగా. ఏదో కన్య ఫ్యామిలీయా మళ్ళీ కన్యత్వం తీసుకున్నాడా? అవునమ్మా ఇప్పుడు ప్రేమిస్తున్నప్పుడు కూడా ఇతరులో ఇది కనిపించలే కదా. రఫ్ ఆడించడం అది ప్రేమ అమ్మాయి, ఆ కాదు. మాట అనమ్మా, రఫ్ ఎల్లగా ఆడించడం. చేస్తున్నాం నాకు మేము. ఎన్నాళ్ళుగా చేస్తున్నారమ్మా నువ్వు? బాబు బతిలాడుతున్నారు వాళ్ళు. అమ్మా ఆపమ్మా ప్లీజ్. రఫ్ ఆడిస్తుంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నాకు ఏవో గుర్తొస్తున్నాయమ్మా. ప్రేమిస్తున్నప్పుడు ఇతను రఫ్ ఆడించలే కదా, అప్పుడు మంచిగానే ప్రేమించుకున్నారు కదా. చెట్టులు వీళ్ళు కూడా ఇంకా పాదం అదేం క్వశ్చన్ రా, అదేం క్వశ్చన్ రా. అసలు ప్రేమిస్తున్నప్పుడు రఫ్ ఆడించట్లేదు కదా, రఫ్ ఆడించలేదు కదా. ప్రేమించే పెళ్లి అయిన తర్వాత రఫ్ ఆడేస్తున్నారు కదా, అదేం క్వశ్చన్ రా బాబు. ఆ రఫ్ అనే దాని మీద ఒక విరక్తి కలిగి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళావు. కట్ చేస్తే కనుక నువ్వు ఆ రూమ్ లో మళ్ళీ అక్కడ కూడా నీ సో కాల్డ్ రఫ్ స్టోరీ. అలాగేం జరగలేదు. ఒంటి మీద చున్నీ తీసి పక్కన పెట్టే రఫ్ ఆడించడమే అని అనరు సార్. అది జస్ట్ మేము మాట్లాడుకున్నాం అంతే. కబుర్లు చెప్పడానికి వెళ్ళాం. ఆ, చూసావరా ఎంత అపార్థం చేసుకున్నాడు. పాపం. అప్పటికి 1/2 గంట లీడ్ ఇచ్చాడు. ఈ అమ్మాయి ఓన్లీ చున్నీ తీసి పక్కన పెట్టాను అంటుంది. మాకు చెప్పడం ఏం చెప్పావు? న్యూడ్ గా ఉన్నారండి ఇద్దరు అని చెప్పావు. ఆల్రెడీ 1 minute వీడియో కూడా అబ్బాయి తీసాను షర్ట్ అన్నాడు తీసి కదా. పక్కన అదే పెట్టడం అది. అబ్బాయి షర్ట్ తీసి పక్కన పెట్టడం అది. అమ్మ షర్ట్ తీయడం వేరే, అబ్బాయి మళ్ళీ న్యూడ్ అంటున్నాడు. ఆయన షర్ట్ తీసాడు. అంకుల్ అంకిల్ చేసి అంత చేస్తున్నాడు. అంకులేమో చున్నీ అన్నది సెట్ అంటుంది, తర్వాత ఇంకేమంటది ఎలా ఏం చెప్తాది ఊకొట్టద్దాం ఎందుకు ఎదగోలా. చున్నీ చున్నీ తీసి తీసి అడిగే పర్వాలేదు. ఎంతవరకు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. పోనీ ఉన్నంతలో గుడ్లో అమ్మ, ఇప్పుడు ఏది నగ్నం అనే డెఫినేషన్ గురించి మేము ఇప్పుడు కొత్తగా ఒక పుస్తకం రాయాలి. చున్నీ తీయటం నగ్నమా, ఏనా, షర్ట్ ఇప్పుడు తీయటం నువ్వు నగ్నమా, ఏది తీయకపోయినా నగ్నమా? విడదీస్తుంది అంకుల్. విడమరుస్తున్నాడు, విడదీయట్లేదు. ఒక మగ మనిషి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మామూలుగా షర్ట్ తీసి ఎవరైనా పెడతారు మేడం. మామూలుగా అదే ఆయన మొత్తం అమ్మా, ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారంటే షర్ట్ లేని వ్యక్తి షర్ట్ వేసుకొని బయటకు వస్తాడు, కానీ ఎవరన్నా వచ్చారని షర్ట్ తీసాడంటే ఏం అర్థం చేసుకుంటారు? రఫ్ ఆడించడానికి తీసాడు అనుకుంటారు. లాగే లాజిక్ తో రఫ్ ఆడిస్తున్నారు అని అంటున్నారు వాళ్ళు. ఆంటీ పాయింట్ పట్టింది. జనరల్ గా మగవాళ్ళు అందరూ షర్ట్ తీస్తారని ఇలాంటి రఫ్ ఆడించాడు కాబట్టి మమ్మల్ని అందరూ చెప్తున్నాను సార్ include నేను. చేద్దామా? ఓకే మమ్మల్ని ఓకే. నేను జనరల్గా తీనమ్మా, మమ్మల్ని ఇంక్లూడ్. ఆ అబ్బాయి ప్యాంటు వేసుకొని ఉన్నాడా లేదా? ఎంత డైరెక్ట్ గా అడుగుతున్నాడు రా. ఇప్పుడు ఆవిడ ఏమంటదంటే కట్ట తీసినప్పుడు ప్యాంట్ తీయడంలో కామనే కదండి, అందుకే ప్యాంట్ కూడా తీసాడు అంటది. ముందు ఈడేమంటాడు మందా ఆగండ్రా, మనవాడి డిసైడ్ అయిపోతాం. ఏమ్మా ఇప్పుడు నువ్వు చెప్పు. లేదు లేదు వేసుకున్నారు మేడం. వేసుకున్నాడు. బాబు ఈ వీడియోలో ఏముందయ్యా? వీడియో ప్రూఫ్. అలా అడగగానే ఆడు మనసులో డైలాగ్ చూడాలందా. అవును చూడాలనుంది. అది ఏ జనరేటెడా? అదే అంత
అదే అంటావేమో. ఉఫ్ ఉఫ్ అనగానే ఆ ఉఫ్ లోనే నీకు చాలా అర్థమైపోవాలి ఫ్రెండ్స్. ప్యాంటే కాదు ఇంకేమీ లేదని. కాదు బెడ్షీట్ కూడా లేదంట. మొగుడు కూడా చూసావా ఇప్పుడు దాకా సైలెంట్ గుండి ఉండి వీడియో ఇచ్చిన అంకుల్ కూడా హ్యాపీయే. 1 minute వీడియో ఎంజాయ్ చేశారు కదా. అక్కడ ఎదురుగుండా అమ్మాయిని పెట్టుకొని ఆ వీడియో ఎలా చూసాడంటావరా? మళ్ళీ ఇప్పుడు అమ్మాయితో ఎలా మాట్లాడతాడరా? నువ్వు మర్చిపోతుంది ఏంటంటే ఫస్ట్ అంకుల్ సైకియాట్రిస్ట్, సో సైకలాజికల్ గా చూడ్డు, సో మైండ్ బలంగా ఉంచుకుంటాడు. అంకుల్ రఫాడించడానికి ట్రై చేయడు, అది మ్యాటర్. రాజాసాబ్ లో కనకరాజ్ టైపా? అప్పుడే స్నానం చేసి వచ్చిన వాడికి టవల్ అన్నా ఉంటుంది, అది కూడా లేదు. పాపం ఎక్సర్సైజ్ పాపం పాపం. ఇప్పుడు ఈ మధ్య తరగతి వ్యక్తి ఏమయ్యాడో చూద్దాం. మీతో పాటు ఎవరన్నా వచ్చారా? ఉన్నారు, ఎవరు వచ్చారు? క్యారెక్టర్ ఎంటర్ హస్బెండ్ వచ్చారు. రమ్మనమ్మా. ఆవిడ దృష్టిలో ఆయన husband. మరి పెళ్లి చేసుకోకపోతే సమాజం ఏమనుకుంటా? అమ్మా, నీకు ఒక రెస్పెక్ట్ ఉందా మీరు? సత్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చింది ఇప్పుడు దాకా? మరి రఫాడిచ్చింది. ఒక మధ్య తరగతితోనే రఫాడించడం ఎలాగన్నది మెసేజ్ ఇచ్చింది. అదే స్టోరీ. మంచి సినిమా తీయచ్చు బావా దీని మీద. టైటిల్ ఏంటి అనుకున్నా? మధ్య తరగతివాడు, కింద క్యాప్షన్ ఏమో రఫాడిస్తా. ఇంకో తమ్ముడు, నీ మసిల్స్ అన్ని చూపెడుతున్నప్పుడు ఇతను చూసాడా కిటికీలోంచి? తమ్ముడు మధ్యలో తమ్ముడు మళ్ళీ నీకు ఇంటర్ప్రిటేషన్ చేయడం అర్థం కాలే. నీ తమ్ముడిని చూపించావు కదా ఆడికి పాపం అని అంటున్నాడు. ఇంకెంత లాస్ట్ గైస్ ఏమి ఉండదు, గైస్ లాస్ట్ ఏమి ఉండదు, అంతా డొల్లే. పాడించే ప్రోగ్రామ్ ఎంతటితో సమాప్తం అయ్యింది. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. పాడించే వీడియో ఫుల్ గా చూడాలనుకుంటే సుమన్ టీవీ వారిని సంప్రదించండి, చూపిస్తారు వీడియో. అది అండ్ అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కడ నచ్చిందో, మీరెంత నవ్వుకున్నారో కామెంట్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో దీనికి కూడా పార్ట్ 2 చూడాలనుకుంటే కనుక పార్ట్ 2 అని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దీనికి కూడా పార్ట్ 2 అయితే చేయడానికి ట్రై చేస్తాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సబ్స్క్రైబ్ టు